కాబట్టి ఈ భూమి మీదకి శరీరంతో వచ్చిన ఎవ్వరు కూడా నిజంగా దేవునికి సేవకులే తప్ప ఎవరు కూడా దేవునితో సమానులు కారు. మరొక దేవుడు కూడా కాదు. మరి తండ్రి అయిన దేవుడు కూడా కాదని ఖచ్చితంగా మనకు తెలియాలి. కాబట్టి మరి ఈ లోకములో మరి దేవుడు మరి విశ్వాసులకు తండ్రిగా గొప్పగా మరి చూసినటువంటి అబ్రహాం గారిని దేవుడు ఏ విధంగా ఆయన గురించి చెప్పాడో ఆయన కొన్ని మాటలు మనం చూద్దాము. ఆయన గురించి 105 కీర్తన 5 చరణం. ఆయన దాసుడైన అబ్రహాము వంశస్థులారా అంటున్నాడు. అంటే ఆయన దాసుడు, అంటే దేవునికి దాసుడు ఎవరు? అబ్రహాం. అబ్రహాం గారు కూడా దేవునికి దాసుడు అని ఇక్కడ రాయబడింది. తర్వాత మరొక మాట ఆయన గురించి, తన సేవకుడైన అబ్రహాము, తన సేవకుడైన అబ్రహామును జ్ఞాపకం చేసుకొని అనే మాట ఉంది అక్కడ. 42 105వ కీర్తన 42వ చరణం ఏముంది ఇక్కడ? 42వ చరణంలో తన సేవకుడైన అబ్రహామును జ్ఞాపకం చేసుకొని అనే మాట ఇక్కడ ఉంది. అలాగనే మరొక మాట కూడా మరి అబ్రహాం గురించి రాయబడింది. యెషయా గ్రంథము 41:8వ వచనం. 41:8వ వచనం, నా స్నేహితుడైన అబ్రహాం సంతానమా అంటున్నాడు. నా స్నేహితుడైన అబ్రహాం సంతానమా అంటే అబ్రహాం గురించి దేవుడు ఏమంటాడంటే, నా దాసుడైన అబ్రహాము, నా సేవకుడైన అబ్రహాము, నా స్నేహితుడైన అబ్రహాం అంటున్నాడు. దాసుడు, సేవకుడు, స్నేహితుడు అని అన్నాడు. అలాగనే మరలా మరి మరొక మాట ఈ 41 యెషయా 41:8లో మొదటి మాట ఏంటి అంటే, 8వ వచనం మొదటి మాట, నా సేవకుడైన ఇశ్రాయేలు నేను ఏర్పరచుకున్న యాకోబు అంటున్నాడు. అంటే యాకోబు కూడా దేవునికి సేవకుడే అని లేఖనం చెప్తుంది. అలాగనే 105వ కీర్తన 26వ చరణంలో ఆయన తన సేవకుడైన మోషేను తాను ఏర్పరచుకుని అహరోనును పంపెను. అంటే మోషేను కూడా దేవుడు తన సేవకుడు అంటున్నాడు. నా సేవకుడైన మోషే, తన సేవకుడైన మోషేను తాను ఏర్పరచుకుని అహరోనును పంపెనన్న మాట ఇక్కడ రాయబడింది. అంటే మోషే కూడా దేవునికి సేవకుడే. అలాగనే ఆయన ఏర్పాటు చేసుకున్న ప్రవక్తలందరినీ కూడా సేవకులే అంటున్నాడు. ప్రవక్తలందరినీ కూడా సేవకులే అంటున్నాడు. ఆ మాట చూడండి. ఇర్మియా గారు రాసినటువంటి గ్రంథము 7వ అధ్యాయము 25వ వచనం ఏముందంటే, నేను అనుదినము పెందల కడ లేచి ప్రవక్తలైన నా సేవకులందరినీ మీ యొద్దకు పంపుచూ వచ్చి తిని. అంటే ప్రవక్తలు కూడా దేవునికి సేవకులేనండి. యేసుక్రీస్తు వారు కూడా మోషే లాంటి ప్రవక్తే, ఆయన కూడా సేవకుడే అని చక్కగా లేఖనాల్లో రాయబడి ఉన్నాయి. ఆ మాటలు కూడా మనం చూద్దాము. ఎందుకంటే ద్వితీయోపదేశ కాండం 18:18లో మోషే గారు ఏమంటారు, నా వంటి ఒక ప్రవక్తను మీ సహోదరుల్లో నుండి మీ కొరకే పుట్టిస్తాను అని మోషే ద్వారా దేవుడు చలివిచ్చాడు. అలాగనే మరి మరొక 89వ కీర్తనలో దావీదు, అంటే రాజులను కూడా ఆయన ఏర్పాటు చేసిన రాజులు కూడా సేవకులే అంటాడు. నా సేవకుడైన దావీదును నేను కనుగొన్నాను, నేను దావీదుతో అబద్ధం ఆడను అంటాడు. కాబట్టి దావీదు రాజు కాబట్టి ప్రభువుగా ఆయన నియమించాడు, ఆయన అభిషేకించాడు కాబట్టి ఆయన కూడా సేవకుడే. దావీదు కూడా దేవునికి సేవకుడే. ఆయన సంతానంలో వచ్చినటువంటి ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు కూడా సేవకుడే. యేసుక్రీస్తు వారు కూడా సేవకుడే అని చెప్పడం కొరకే మరి ఇక్కడ ఒక మాట తెలియజేశాడు. యెషయా గ్రంథం 42:1లో ఏమంటాడంటే, ఇదిగో నేను ఆదుకొను నా సేవకుడు, నేను ఏర్పరచుకున్న వాడు నా ప్రాణమునకు ప్రియుడు, నేను ఏర్పాటు చేసుకున్నాడు నా ప్రాణమునకు ప్రియుడు, అతని యందు నా ఆత్మను ఉంచి ఉన్నాను, అతడు అన్యజనులకు న్యాయము కనపరచును, నేను ఆదుకొను నా సేవకుడు అంటున్నాడండి. అతని యందు నా ఆత్మను ఉంచుతాను అంటున్నాడు. ఈయన ఎవరో కాదు, యేసుక్రీస్తు వారే. ఎందుకంటే మరి అది నెరవేర్పు మత్తయి గారు రాసినటువంటి సువార్తలో మత్తయి గారు స్పష్టంగా యెషయా గ్రంథంలో రాయబడిన 42వ అధ్యాయం 1వ వచనంలో చెప్పిన దాన్ని మరి మత్తయి గారు 12వ అధ్యాయంలో సంపూర్ణంగా దాన్ని నెరవేర్పుగా ఇక్కడ చెప్తున్నాడు. అదే యేసుక్రీస్తు వారి గురించి రాయబడింది. ఆ దేవుని సేవకుడు ఎవరో కాదు, యేసుక్రీస్తు వారు అని. చూడండి, మత్తయి గారు రాసినటువంటి సువార్త 12వ అధ్యాయము 17-18 చదవండి. చక్కగా మీకు అక్కడ వివరణ లేఖనము అక్కడ రాయబడింది, ఇక్కడ నెరవేర్పు. ఇదిగో ఈయనే నా సేవకుడు, ఈయనను నేను ఏర్పరచుకుంటుని, ఈయన నా ప్రాణమునకు ఇష్టడైన నా ప్రియుడు, నా ప్రాణమునకు ఇష్టమైనటువంటి నా ప్రియుడు, ఈయన మీద నా ఆత్మనుంచాను, ఈయన అన్యజనులకు న్యాయ విధిని ప్రచురము చేయును. ఏమండి, అక్కడ యేసుక్రీస్తు వారి గురించి యెషయా గారు
క్రీస్తుకు పూర్వం 700కు ముందు ప్రవచిస్తే దాన్ని 700 సంవత్సరాల తర్వాత మత్తయి గారి జ్ఞాపకం చేస్తున్నాడు. ఆ దేవుని సేవకుడు ఎవరో కాదు, ఆయనే ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు. ఈ భూమి మీదకి వచ్చిన వారందరూ కూడా, దేవుని భక్తులందరూ, దేవుని ప్రవక్తలందరూ కూడా దేవునికి సేవకులే, దేవునికి దాసులే. కానీ భూమి మీద శరీరంతో కనపడ్డ ఎవరు కూడా దేవుడు కాదండి. ఇంకొక మాట కూడా చూద్దాం. యెషయా గ్రంథం 43:10 మీరు తెలుసుకొని నన్ను నమ్మి నేనే ఆయననని గ్రహించినట్లు మీరును, అంటే ఎవరు మీరు అంటే దేవుడు ఏర్పాటు చేసుకున్నది ఎవరినాయా అంటే ఇశ్రాయేల్ ప్రజల్ని. ఐగుప్తు నుంచి వాళ్ళని తీసుకొచ్చి కానాను దేశానికి తీసుకెళ్ళి వాళ్ళకు స్వాచ్ఛంగా ఆ దేశాన్ని ఇచ్చాడు కాబట్టి వాళ్ళు ఖచ్చితంగా దేవుడిని ఆ రోజుల్లో ఎరిగారు. కాబట్టి అందుకని ఏమన్నంటే మీరును అంటే ఇశ్రాయేల్ ఉన్నటువంటి మీరును, నేను ఏర్పరచుకున్న నా సేవకుడు అంటే యేసుక్రీస్తు వారే. యేసుక్రీస్తు కొత్త నిబంధనలో ఆ దేవుని గురించి పరిపూర్ణంగా తెలియజేయడానికి, పరిపూర్ణంగా దేవుడి గురించి చెప్పడానికి వచ్చినటువంటి వాడు యేసుక్రీస్తు వారు. ఎందుకంటే తండ్రి రొమ్మున ఉన్నటువంటి యేసుక్రీస్తు వారి ఆ తండ్రిని బయలుపరచడం మనకు తెలుసు. కాబట్టి ఆ దేవుడి గురించి చెప్పినటువంటి వారు ఎవరంటే నా సేవకుడు, నాకు సాక్షులు అంటున్నాడు. అక్కడ యెషయా గ్రంథం 10లో ఏమంటున్నాడు అంటే 43:10 నా సేవకుడు అంటే నేను ఏర్పడుతున్న నా సేవకుడు, నాకు సాక్షులు, నా గురించి చెప్తాడు. ఆ సేవకుడు ఎవరో కాదు, ప్రభునటువంటి యేసుక్రీస్తు వారే. అది మనకు అర్థం కావాలి. నా సేవకుడు సాక్షి అంటున్నాడు. ఇంకా ఏమన్నా, నాకు ముందు ఏ దేవుడు నిర్మించబడలేదు, నా తర్వాత ఏ దేవుడు ఉండడు అనే మాట ఇక్కడ స్వయంగా చెబితే ఖచ్చితంగా యేసుక్రీస్తు వారు ఈ మాట ప్రకారంగా ఆ దేవుని గురించినటువంటి సాక్ష్యం చెప్పడానికి లోకంలోకి వచ్చి సత్యముని గురించి సాక్ష్యం ఇచ్చడానికి నేను అందుకే ఈ లోకానికి వచ్చాను, పరలోకంలో పుట్టాను, ఈ లోకానికి వచ్చాను అనే మాటలో ఆయన చెప్తాడు. ఆ మాట చూద్దాము. పిలాతు దగ్గర యేసు మాట్లాడుతున్నట్టు మాట యోహాను సువార్త 18:37-38 చూడండి. అందుకు పిలాతు నీవు రాజువా అని ఆయన అడగగా యేసు నీవు అన్నట్టు నేను రాజునే, సత్యమును గురించి సాక్ష్యం ఇచ్చుటకు నేను పుట్టి తిని, ఇందు నిమిత్తమే ఈ లోకమునకు వచ్చి తిని అని స్పష్టంగా తండ్రి గురించి, నా తండ్రి పరలోకంలో ఉన్నాడు, ఆయన పంపగా నేను వచ్చాను, ఈ సమస్తమునకు ఆయనే మరి సృష్టికర్త, ఆయనే నన్ను ఈ లోకానికి పంపించాడని చెప్పి ఆ తండ్రి గురించి పరిపూర్ణంగా చెప్పినవాడు యేసుక్రీస్తు. కాబట్టి భూమి మీద ఎవరికి కూడా తండ్రి అని పేరు పెట్టొద్దయా, మనందరికి తండ్రి ఒక్కడే, ఆయన పరలోకంలో ఉన్నాడు. ఆయన దగ్గరికి నేను వెళ్తున్నా చెప్పి చనిపోయి తిరిగి లేచిన తర్వాత మరి అక్కడికి వెళ్ళేటప్పుడు మధ్యలోనే మరి చెప్పాడు. అలాగే ప్రార్థనలో కూడా తండ్రి నీ చిత్తమంతా నేను నెరవేర్చా, కాబట్టి మరలా నేను ఈ భూమి మీదకి రాకముందు నీ యొద్ద నాకు మహిమ ఉన్నది, అదే మహిమతో నన్ను మహిమపరచని చెప్పి దేవుణ్ణి ప్రార్థించినట్టుగా కూడా మనకు యోహాను సువార్త 17:5 మనకు చక్కగా ఉంటుంది, మీరు చదవండి. కాబట్టి యేసుక్రీస్తు వారు చక్కగా మరి ఆయన గురించి సాక్ష్యం ఇచ్చాడు. దేవుడు కూడా సాక్ష్యం ఇస్తాడని చెప్పాడు, యేసుక్రీస్తు వారు సాక్ష్యం ఇచ్చాడు. అలాగనే అపోస్తులు కూడా మరి క్రీస్తు వారు దేవునికి సేవకుడు అనే మాటలు మరి వాళ్ళు కూడా బయలుపరిచారు, వాళ్ళు కూడా తెలియజేశారు. కాబట్టి ఆ మాట చదువుకుని మనం ముగించుకుందాము. అపోస్తుల కార్యం 3:13 ఏముంది? అబ్రహాము, ఇస్సాకు, యాకోబు అని వారు దేవుడు అనగా మన పితరుల దేవుడు తన సేవకుడైన యేసును మహిమపరిచి ఉన్నాడు. తన సేవకుడైన యేసును అంటే దేవుడు తన సేవకుడైన యేసును మహిమపరిచి ఉన్నాడు. ఎలా? మృతుల్లో నుండి లేపి ఆయనకు సర్వాధికారాన్ని ఇచ్చి తన కుడి పార్శ్వన కూర్చుండబెట్టుకొని మహిమపరిచాడు. అదే విషయాన్ని ఇక్కడ పేతురు గారు తెలియజేస్తున్నాడు. అలాగనే 4వ అధ్యాయము 27-28 ఇలా అంటున్నాడు. దేవుని సంకల్పం అంతయు క్రీస్తు ద్వారానే జరగాలని. దేవుని సంకల్పం మనం ఫస్ట్లో చదువుకున్నాం, ఎఫెసీ పత్రికలో చదువుకున్నాం. తనలో తాను నిర్ణయించుకున్నాడు. అన్నీ కూడా క్రీస్తు ద్వారానే, మరి పరలోకంలో ఉన్నాయి, భూమి మీద ఉన్నాయి, అన్నింటిని కూడా క్రీస్తు ద్వారా సమాధానపరచుకోవాలని దేవుని యొక్క అభిష్టం. అందుకనే ఆ సంకల్పం ప్రకారంగానే మరి ఇక్కడ అదే విషయాన్ని అపోస్తులు కూడా సాక్ష్యం ఇస్తున్నారు. ఏమిటంటే ఏవి జరగవలనని నీ హస్తమును నీ సంకల్పమును ముందు నిర్ణయించెనో వాటి అన్నిటిని చేయుటకు నీవు అభిషేకించిన నీ పరిశుద్ధ సేవకుడైన యేసునకు, నీ పరిశుద్ధ దేవుడైనా కాదండి, నీ పరిశుద్ధ సేవకుడైన యేసుకు విరోధముగా మరి హేరోదును, పొంతి పిలాతును, అన్ని జనులతోనూ ఇశ్రాయేలుతోనూ ఈ పట్టణమందు నిజముగా కూడుకొనిరి అంటున్నారు. కాబట్టి యేసుక్రీస్తు వారు దేవునికి సేవకుడు, దేవుడు ఏర్పాటు చేసిన ప్రభువు, రాజే గాని దేవుడు కాదు.
కాబట్టి ఇంకా 30వ వచనం కూడా ఏమన్నాడంటే అపోస్తులు 4:30 వచనంలో నీ పరిశుద్ధ సేవకుడైన యేసు నామము ద్వారా మరి ఈ ఈ అద్భుతాలు ఈ స్వస్థతలు అన్నీ చేయడానికి అయ్యో నీ ప్రజలైన వారు ఎంత ధైర్యముగా మరి నిలబడ్డారనే మాటలు ఇక్కడ చక్కగా పేతురు గారు తెలియజేస్తున్నాడు. కాబట్టి ప్రియమైన దేవుని వాళ్ళారా, యేసు క్రీస్తు వారు దేవుడు ఏర్పాటు చేసుకున్నటువంటి దేవుని సేవకుడు, దేవుని కార్యాలు జరిగించడానికి దేవుడు ఏర్పాటు చేసుకున్న రాజు, దేవుడు నియమించిన ప్రభువే కానీ ఈయన మహాదేవుడు కాదు, మరి మహా దేవుడైన తండ్రికి తండ్రి కూడా కాదండి. చాలామంది ఏమంటారంటే యేసు అట మహాదేవుడు అట, తండ్రి పరలోకంలో ఉన్న తండ్రికి ఈయన తండ్రి అని చెప్పి అంటుంటారు. నిజంగా ఎంత తప్పండి. కాబట్టి సహోదరులారా, మరి మీకు లేఖనాలను బట్టే మనము క్రీస్తును మరి దేవుని సేవకుడుగాను, దేవుడు ఏర్పాటు చేసిన రాజుగాను, ప్రభుగాను మనం నమ్మాలి తప్ప దేవుడు అని కాదు. దేవుడు ఒక్కడే, ఆయనే మనందరికీ తండ్రి. సకల శరీరాత్మలకు ఆయనే దేవుడు, ఆయనే తండ్రి. కాబట్టి ఆ తండ్రిని యేసుక్రీస్తు ద్వారా ప్రతి విషయంలోనూ ఆయన గణపరచాలి, మహిమపరచాలి, స్తుతించాలన్నది దేవుని యొక్క ఆజ్ఞ. కాబట్టి ఆ ఆజ్ఞను క్రీస్తు మేరలేదు, మనము కూడా మేరొద్దు. అపోస్తులు అదే ప్రకారంగా నడిచారు. మనం కూడా అలాగే నడవాలని ప్రభుపేట మనం చేసి నేను ముగిస్తున్నాను. అందరికీ వందనాలు. దేవునికి స్తోత్రం. ఈ వాక్యము అందరి ఎన్నికడో ఫలించును గాక. ఆమేన్.